హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఎగ్ కర్రీ, అదే ఉల్లికాడల కూర అండ్ గుడ్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వేడి చేసి కడాయి పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అండ్ కరివేపాకు వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత కొంచెం దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారినాక కొంచెం అల్లం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి, అదే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పసుపు అల్లము ఎర్రగడ్డ మగ్గిన తర్వాత, అదే ఉల్లిపాయలు మగ్గిన తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే వేసుకుంటే అది అడుగంటిపోతుంది, ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అవ్వవు. అదొక చిన్న చిట్కా అన్నమాట. సో అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అదే ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు కలబెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడానికి మనకు 10 మినిట్స్ పట్టింది టైము. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు కావాల్సినంత కారం, అంటే మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోండి. సో మేము మాత్రం 2 స్పూన్లు వేసాము. వేసి కలబెట్టుకోండి. సో మనకు కారం వేసుకున్నాక ఒక 1.5 మినిట్ వరకు కారం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ కొట్టడానికి ముందు ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఏమైనా సాల్ట్ కావాల్సి వస్తే సాల్ట్ వేసుకోవచ్చు, సరిపోతే ఓకే. సో ఎగ్స్ పలగొట్టిన తర్వాత కాసేపు ఎగ్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. పలగొట్టంగానే కలిపేసినామంటే చిన్న 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 సేమ్ పీసులుగా వస్తుంది. అలా కాకుండా కాసేపు మగ్గనిచ్చేసేయాలి. ఎగ్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలబెట్టుకోవాలి. మళ్ళీ వదిలేయాలి కాసేపు. సో మనకి ఎగ్స్ ఇలా ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ పట్టింది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని దింపేసేయాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఉల్లికాడలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లనే బెల్ గంట కూడా నొక్కండి. బెల్ గంట నొక్కి ఆల్ అనే దాని మీద పెట్టుకుంటే మీకు మేము ఏం వీడియో చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీద కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.